యాక్చువల్‌గా డీసీ టాప్ 4లో ఖచ్చితంగా క్వాలిఫై అవుతారేమో అనుకున్నాం. ఆ స్టార్ట్ తర్వాత ఎక్కడ పొరపాట్లు జరిగి అది కాస్త మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ బౌలింగ్ గురించి మాట్లాడితే అక్షత్ స్టార్‌కి 14 వికెట్స్ ఉన్నాయి. ఈస్ నో లాంగర్ విత్ ద టీమ్. నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్ వికెట్స్ 10 ఫర్ ముఖేష్. తను రెగ్యులర్‌గా ఆడట్లేదు. ఇంక ఏ ఫాస్ట్ బౌలర్ కూడా 10 వికెట్స్ కూడా లేవు. ఐ థింక్ ఆ స్టార్ట్ కూడా చూసుకుంటే ఫస్ట్ 5 మ్యాచెస్లో ఫాస్ట్ బౌలర్కి ఎక్కువ వికెట్స్ కూడా ఉండే, బట్ దాని తర్వాత మ్యాచెస్ కూడా స్టార్క్ వికెట్స్ తీయకపోవడం, కొంచెం ఫామ్లో డిప్ వచ్చింది. అలాగే స్పిన్నర్స్ కూడా సిమిలర్గా చూసుకుంటే మాత్రం ఫస్ట్ 5 గేమ్స్ మంచిగా వికెట్స్ తీశారు, బట్ తర్వాత మళ్ళీ వికెట్స్ రాలేదు. సో అందుకోసం ఆ క్లియర్ బౌలింగ్లో డిఫరెన్సే వాళ్ళ విక్టరీస్లో విజయాలలో డిఫరెన్స్ కనిపించింది. కాబట్టి ఐ థింక్ ఇప్పుడు ఇంకా స్టార్క్ లేడు కాబట్టి ఇట్ ఇస్ గోన్ బి రియలీ టఫ్. బట్ ఏదైతే మాట్లాడుతున్నాం అన్నట్టు ఆ మొమెంటం షిఫ్ట్ అయిన గేమ్ తర్వాత దే షుడ్ హావ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ ఫాస్టర్, వచ్చి అక్కడ 1 అవుట్ బెటర్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చుంటే ఊరన్న బౌలర్ అప్పుడు ఆ మ్యాచెస్ గెలిచుంటే బాగుంటుండే. బట్ అది జరగలేదు కాబట్టి బౌలింగ్ ఈజ్ అ మేజర్ కన్సర్న్ ఫర్ దెమ్. ఇప్పుడు కూడా ఆ ఫాస్ట్ బౌలింగ్లో చూస్తే స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు కాబట్టి వికెట్ టేకింగ్ బౌలర్స్ లేరు. ఐ థింక్ ఇట్స్ హై టైమ్ దే స్టెప్ అప్.